అందరికీ నమస్కారం. 10 ఏళ్ల తర్వాత శని, శుక్రుడు కలిస్తే సంసప్తక యోగం వస్తుందట. మరి ఈ సంసప్తక యోగం అసలు అంటే ఏంటి? సప్త అంటే 7 అని తెలుస్తోంది. సంసప్తక యోగం ఎవరికి యోగం పడుతుంది? ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శని, శుక్రుడు 7వ కోణంలో ఒకరినొకరు చూసుకుంటున్నారట. దాన్నే ఈ సంసప్తక యోగం అని చెప్తారు. అంటే 7వ కోణంలో ఉన్నారు కాబట్టి ఈ పేరు వచ్చింది అనుకోవచ్చు. మరి ఈ యోగం వల్ల అన్ని రాశుల వారు ఎలాంటి ప్రభావాలు పొందుతారు అనే కంటే కూడా ఎవరికి ఎక్కువ ఉపయోగకరం అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆ రాశులేంటో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కూడా తెలుసుకుందాం. నిజానికి ఉన్న 9 గ్రహాల్లో కూడా శని చాలా నీతిగా ఉంటాడు అని చెప్తారు. అతను ఏ పనైతే మనం చేస్తామో దాన్ని బట్టి ఖచ్చితంగా తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. రెట్టింపు లాభాలు కానీ నష్టాలు కానీ ఆయన ఇస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా దీనికే శని విషయంలో భయపడతారనే చెప్పాలి. 30 సంవత్సరాల తర్వాత శనిదేవుడు సొంత రాశి అయిన కుంభరాశికి వస్తున్నాడట. ఏడాది పొడవునా కూడా ఒకే రాశిలో ఆయన ప్రయాణించబోతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని శని భగవానుడి సంవత్సరంగా కూడా చెప్తూ ఉంటారట. ఇక శుక్రుడు ఉన్న 9 గ్రహాల్లో కూడా చాలా విలాసవంతమైన గ్రహం. ఆయన సంపద, సౌభాగ్యం, విలాసం వీటికి అధిపతిగా ఉన్నాడు. శుక్రుడు నెలకొకసారి తన స్థానాన్ని మార్చుకోవచ్చు. ఒక రాశి వారు చాలా ఎదుగుదలలో ఉంటే వారికి అన్ని రకాల యోగాలు లభిస్తాయి అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక మాట. మరి ఇప్పుడు ఈ శని, ఈ శుక్రుడు ఈ రెండు కూడా 7వ కోణంలో అదే సంసప్తక్ అని మనం చెప్తున్నాం కదా, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. ఆ యోగమే ఇప్పుడు మనకి రాబోతుంది. ఈ యోగం వల్ల అన్ని రాశుల వారు ప్రభావితమైనప్పటికీ కూడా కొన్ని రాశులకు ఈ యోగం మంచి చేస్తుందట. మరి వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుంది, అవి ఏ రాశులు అనేది చూద్దాం. వృషభం చూద్దాం. ఈ సంసప్తక్ యోగం వాళ్ళకి అదృష్టం తెచ్చిపెడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆర్థికంగా మెరుగుపడడానికి ఉపయోగపడుతుందంట. అంటే డబ్బులు సంపాదించడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయనేది చెప్పొచ్చు. డబ్బుకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. వాళ్ళ ఆస్తులకు సంబంధించి అమ్ముకోవడం లేకపోతే కొనుక్కోవడం, దానివల్ల బెనిఫిట్ పొందడం అనేది జరుగుతాయి. ఆ తర్వాత రాశి కర్కాటకం. వీరికి మంచి యోగాన్ని ఇస్తుంది. వీళ్ళకు కూడా ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అదృష్టం తెచ్చిపెడుతుందట ఈ యోగం వీళ్ళకి, కర్కాటక రాశి వారికి. అలాగే వీళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ అన్ని విజయాలు ఉంటాయట. వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పనిచేసే చోట ప్రమోషన్ వస్తుంది, శాలరీ కూడా హైక్ వస్తుందట. మరి మీరు చూడండి వస్తుందా లేదా అని. ఆ తర్వాత తులారాశి. ఈ యోగం వీళ్ళకి మంచి ఫలితాలే ఇస్తుంది. ఎలాంటి ఫలితాలు అంటే నిజంగా వీళ్ళు ఆర్థిక రంగంలో మంచి పురోగతి సాధిస్తారట. కొత్తగా ఇల్లు లేకపోతే వెహికల్ వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందంట. మీరు కూడా తులారాశి అయితే మీకు ఆప్షన్ ఉంటే ఈ ఆప్షన్ ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఈ యోగ కాలంలో మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అబ్బా, ఇంతకు మించి కావాల్సిందే ఉంది, ఇంకొకటి కొనుక్కోవడం సంగతి దేవుడెరుగు. ఎప్పటి నుంచో ఉన్న పనులు పెండింగ్లో ఉన్నాయి, పూర్తయితే అంతకు మించి కావాల్సిందే ఉంది. కాబట్టి ఈ సంసప్తక్ యోగం ఎవరికి పాజిటివ్ అనే విషయాలు మనం అయితే గమనించాం కదా. మరి మీది ఈ 3 రాశుల్లో ఏది, అండ్ మీరు ఆ విజయాన్ని వరించబోతున్నారా లేదా తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.